హలో అండి, నా పేరు దుర్గావాణి. ఈరోజు మనము ట్రూ అండ్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ కోసం నేర్చుకుందాం. ఫస్ట్ ట్రూ లేబర్ పెయిన్స్. ట్రూ లేబర్ పెయిన్స్ అంటే నిజమైన కానుపు నొప్పులు. ఇందులో నొప్పులు అనేవి మనకి యూట్రస్ హార్డనింగ్ అవ్వడం వల్ల మనకి నొప్పులు వస్తాయి అన్నమాట. అంటే పొట్ట బిగ్గుపెట్టి వదులుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ పెయిన్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి నిజమైన కానుపు నొప్పుల్లో పెయిన్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వస్తూ ఉంటుంది. అంటే మనకి 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి, 15 మినిట్స్కి ఒకసారి ఇలా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్వెల్ బిట్వీన్ పెయిన్స్ గ్రాడ్యువల్లీ షార్టన్. ఈ పెయిన్కి మధ్య వ్యవధి అనేది మనకి గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ద ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. ఇంటెన్సిటీ అనేది అంటే నొప్పి గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఈ ట్రూ లేబర్ పెయిన్స్లో పెయిన్ అనేది మనకి లోయర్ బ్యాక్లో స్టార్ట్ అయ్యి మనకి లోయర్ అబ్డామిన్లోకి రేడియేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, పీవీ చేసినప్పుడు మనకి ట్రూ లేబర్ పెయిన్స్లో షో ఉంటుంది అనమాట. షో అంటే బ్లడీ మ్యూకస్ డిశ్చార్జ్ అనమాట. మనకి ఈ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది. ఇంకా పీవీ చేసినప్పుడు సర్వీక్స్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది అనమాట. సమ్టైమ్స్ మనకి 1 to 2 సెంటీమీటర్స్ అలా ఉంటుంది. మనకి ఫాల్స్ లేబర్ పెయిన్స్లో అయితే ఆస్ క్లోజ్గా ఉంటుంది. నెక్స్ట్, మనకి సర్వికల్ చేంజెస్ అనేవి తెలుస్తాయి. నెక్స్ట్, మనకి ఉమనీర్ బ్యాక్ బల్జింగ్ అనేది ఉంటుంది అనమాట. సమ్టైమ్స్ ఏంటంటే మనకి ఉమనీర్ పడిపోవడం అలా తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్, పెయిన్ నాట్ రిలీవింగ్ బై అనాల్జెసిక్స్. ఇందులో ఏంటంటే పెయిన్ అనేది మనం పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు తగ్గదనమాట. డిస్కంఫర్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్, ఫాల్స్ లేబర్ పెయిన్స్. ఈ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే ఏంటంటే వాత నొప్పులు అనమాట. మనకి ఈ వాత నొప్పులలో మదర్ ఎలా ఫీల్ అవుతుందంటే అబ్డామిన్లో పెయిన్ ఫీల్ అవుతుంది. తను అదే నిజమైన కానుపు నొప్పులాగే ఫీల్ అవుతుంది అనమాట. ఈ వాత నొప్పులు ఎప్పుడు వస్తాయి అంటే మనకి ట్రూ లేబర్ పెయిన్స్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనకి ఫాల్స్ లేబర్ పెయిన్స్ ముందుగా వస్తాయి. అంటే మదర్ లేబర్లోకి సెట్ అవుతుంది అన్నప్పుడు మనకి ఆ 1 వీక్ ముందు అలాగా ఈ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేవి మదర్కి వస్తాయి అన్నమాట. ఈ ఫాల్స్ లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే ఇందులో వాత నొప్పుల్లో మనకి కాంట్రాక్షన్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి 5 మినిట్స్కి వస్తుంది, ఒక్కొక్కసారి 10 మినిట్స్కి వస్తుంది. అంటే ఇర్రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, కాంట్రాక్షన్స్ మేబీ రెస్పాన్సివ్ టు చేంజ్ ఇన్ యాక్టివిటీ ఆర్ పొజిషన్. అంటే మనము ఏదైనా పని చేసినప్పుడు కానీ, లేదా కూర్చున్నప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ, లేదా పడుకుని లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తిరిగినప్పుడు కానీ ఆ పెయిన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్, పెయిన్ ఫెల్ట్ ఇన్ అబ్డామిన్ ఆర్ అరౌండ్ ఆర్ అబౌవ్ నావెల్. అంటే మనకి బొడ్డు పైన కానీ, నెక్స్ట్ మనకి అరౌండ్ ది అబ్డామిన్ ఈ పెయిన్ అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట ఫాల్స్ పెయిన్స్లో. నెక్స్ట్, ఇంటర్వెల్ బిట్వీన్ పెయిన్ రిమైన్స్ లాంగ్. ఆ పెయిన్ మనకి బిగిపెట్టి వదులుతూ ఉన్నట్టు కాకోకుండా అలాగే కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట పెయిన్. నెక్స్ట్, డిస్కంఫర్ట్ రిమైన్స్ సేమ్ అండ్ రిలీవ్డ్ బై అనాల్జెసిక్స్. సమ్టైమ్స్ మనకి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే పెయిన్ అనేది తగ్గిపోతుంది, కొన్నిసార్లు తగ్గదు. నెక్స్ట్, మనం పీవీ చేసినప్పుడు మనకి ట్రూ లేబర్ పెయిన్స్లో అయితే షో ఉంటుంది. మనకి ఫాల్స్ లేబర్ పెయిన్స్లో ఆస్ క్లోజ్డ్గా ఉంటుంది, షో అనేది ఉండదు, ఉమ్మనీరు పడిపోవడం అట్లా ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్, మనకి ఎలాంటి సర్వికల్ చేంజెస్ అనేవి అంటే సర్విక్స్ ట్యూబులర్గా ఉంటుంది, సర్వికల్ చేంజెస్ ఏమీ ఉండవు ఫాల్స్ లేబర్ పెయిన్స్లో. సో ఈరోజు మీకు ట్రూ లేబర్ పెయిన్స్ అండ్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ కోసం అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.